ఎందుకంటే మనము కొట్లాడతలేం కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్న రాజ్యం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఊబర్ అటాచ్మెంట్ నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు అర్నింగ్ అయితే ఫుల్ అర్నింగ్ అన్న. ఎంత అర్నింగ్ అంటే ఫుల్ అంతా చెప్తున్నాను. అసలు ఎట్లా యూపీఎల్ ఏం అర్థం అవ్వట్లేదు, అట్లా గిరాకుంది. కానీ బుకింగ్ మాత్రం తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ అయితే మొత్తం ఓలా ర్యాపిడో బుకింగ్లన్నీ ఊబర్కి డైవర్ట్ అయినాయి. ఎందుకంటే రేట్లు చాలా తక్కువ వస్తుందని చెప్పి దాంట్లో డైవర్ట్ అవుతున్నాయి. మన డ్రైవర్లు కొందరు అన్నలు వర్కౌట్ అవుతుంది, కొందరికి అవ్వట్లేదు. అది వర్కౌట్ అవుతుంది సిఎన్జి బండ్లకి, దానికి ఏబీ వాళ్ళకి వర్కౌట్ అవుతుందో నాకైతే ఎంత తెలియదు. కానీ పెట్రోల్ బండ్లు డీజిల్ బండ్లకు మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. కాకపోతే రేట్లు మాత్రం అంతంత మాత్రం ఇస్తున్నాను. ఇలా చెప్తున్నా కదా, నా లైఫ్ అంటే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి అయితే ఫస్ట్ టైం నాకు అర్నింగ్ అంతగా చాలా తక్కువ. చెప్పాలంటే నాకే అది అనిపిస్తుంది. దగ్గర మార్నింగ్ 9 గంటలకు వెళ్ళినా, 4 గంటలకు 5 గంటలకు వచ్చిన అర్నింగ్ 1000 రూపాయలు అయింది. అది 1000 రూపాయలు ఎప్పుడు అసలు చెప్తా కదా, ఇట్లా చెప్పాలి, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినా మీరు నమ్ముతారో నమ్మరో. అమ్మ అసలు ఏంది ఇది, లైఫ్ ఇట్లా ఉంటే ఏంది, ఫ్యూచర్లో పిల్లలకి ఏంది. ఇప్పుడు నా అంటే చిన్న బండి నడుస్తుందా, నాకు ఈఎంఐ లేదు, టెన్షన్ ఓకే, ప్రాబ్లం లేదు. ఇక అయితే లేకుంటే అది అమ్మాయి పడేస్తాం, అది ఒకటి అట్లా ఉంటుంది. కొత్త బండ్లు తీసుకున్న వాళ్ళు వాళ్ళ సొల్యూషన్ ఏంది? కొందరు అంటున్నారు మీ యూట్యూబర్ వల్లనే కొత్త బండ్లు అన్న. నేను ఎప్పటికీ చెప్తుంటా నేను 4 ఛానల్ చూసి అది చేయకన్నా, నేను అది కూడా చెప్తుంటా. ఎక్స్పీరియన్స్ కాడినా ఒకసారి ఎయిర్పోర్ట్లో పోతే నాలాంటి వాళ్ళు 10 మంది 100 మంది దొరుకుతారు. ఒకళ్ళు మంచి చెప్తారు, పాజిటివ్ చెప్తారు, దాన్ని బట్టి బండ్లు తీసుకోండి లేకుంటే. కానీ ఒక్కసారి ఎయిర్పోర్ట్ కొంటాక నేనైతే ఎప్పుడు సజెషన్ తెలియదు, కొత్త బండి తీసుకోండి నడిపోయినా అయితే ఏ రోజు సజెషన్ చేయలేదు. ఇది కూడా చెప్తున్నా, ఒక టైం బ్యాడ్ టైం ఉంటుంది, గుడ్ టైం ఉంటుంది. కాబట్టి బ్యాడ్ టైం నడుస్తుంది, అది కూడా చెప్తా. రేట్లు బాగాలేవు, ఓకే, అది మన చేతితో మనం తీసుకుంటాం. ఎందుకంటే మనము కొట్లాడతలేం కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్న రాజ్యం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఊబర్ అటాచ్మెంట్ చేసుకుంటారు, నడిపించుకుంటారు. అదే మొత్తం అందరం ఆఫ్ చేసి 3 రోజులు ఆఫ్ చేసినామంటే నడుస్తుంది. కానీ మన చేతితో మనం చేసుకుంటున్నాం అన్న. ఇక వాళ్ళని కూడా అని ఏం లాభం లేదు. అదే ఒక ఫైన్, అదే చెప్తారు కదా, 2 కోతులు కొట్లాడుతున్నారు, పిల్లలు కొట్లాడుతున్న కోత వచ్చి రొట్టె ఎత్తుకుపోతుంది అని చూసినావా, అదే లెక్క ఉంది. మనము కొట్లాడుతున్నాము, ఆడేమో రేట్లు తక్కువ చేస్తున్నాం, ప్రాఫిట్ మన కస్టమర్లది. ఎందుకంటే బెనిఫిట్ కంపల్సరీ అడుగుతారు వాళ్ళు పైసలు ఇస్తున్నప్పుడు. ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఏదైనా వస్తువు నువ్వు ఏదైనా పోవాలంటే ఏసీ కంపల్సరీ కావాలి కదా నీకు. ఏసీ లేని నువ్వు కూడా నేను కూడా కస్టమర్లు అయితే తప్పట్టడానికి లేదు. మెయిన్ తప్పు పట్టాలి ఎక్కడ అంటే మన డ్రైవర్లు అందరమే తప్పు పట్టుకోవాలి, అంతే తప్ప ఇంకేం లేదన్నా. చెప్తున్నా, ఎప్పుడైతే స్ట్రైక్ గట్టిగా కాదో అప్పటి లోపల వీళ్ళు సుధరాంచరు మారారు, ఈ యాప్లో అయితే మారారన్నా. ఇది లేదంటే మనమే కాంట్రిబ్యూషన్ వేసుకొని ఇస్తారో, ప్రతి డ్రైవర్కి ఒక నంబర్ టోకెన్ ఇచ్చేసి, ప్రతి డ్రైవర్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చి, వాళ్ళ యూనియన్ మెంబర్లకి ఇచ్చి, ఒక 500 అన్నా 1000 రూపాయలని కలెక్ట్ చేసుకొని మనమే ఒక యాప్ క్రియేట్ చేసుకోవచ్చు చేయాలంటే. అది ప్రాబ్లం. ఎక్కడ అర్థమైతే లేదన్నా, చెప్తున్నా, పిచ్చెక్కిపోతుంది మొత్తం. అయితే 1100 1000 రూపాయలు కొట్లే అంటే అర్థం చేసుకోండి ఎట్లా నా సిచ్యువేషన్ అయింది. అట్లానా ఇట్లయితే ఇక కష్టం. ఇక 6-7 గంటలకి మనకు 9000 వచ్చి 900 1000 రూపాయలు సంపాదించడం అంటే వేస్ట్. చూద్దాం ఇక ఫ్యూచర్లో ఏమవుతుంది అనేది. కాకపోతే అన్ని టైంలో ఒక టైంలో ఎక్కుతుండవు. కానీ ఎంత ఎవరైనా మనం కూడా ఒకటే కొట్లాడితే మాత్రం బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే వేస్ట్ అన్న, చాలా వేస్ట్. చెప్తున్నా, ఎవరైనా యూనియన్ వాళ్ళు ఉంటే కనుక దయచేసి యాక్షన్ తీసుకోండి. మీరు ఎప్పుడు అంటే అప్పుడు దానికి రెడీ ఉన్నాము, స్ట్రైక్కి ఎప్పుడంటే అప్పుడన్నా. కాకపోతే అందరు స్ట్రైక్ చేయండి, ఒక్కలే కాదు, అందరు స్ట్రైక్ చేస్తే మాత్రం అన్ని పనులు అవుతాయి. ఓకేనా? అర్థం కదా, మీకు ఏం చెప్పలేనన్నా. దాంట్లో 660 రూపాయలు, దీంట్లో 300 చిల్లర. అవి కూడా దగ్గర దగ్గర 1000 రూపాయలు అనుకోండి, అంతే. చెప్తున్నా కదా, అంత వరస్ట్గా అయిపోయింది ఇది. ఎందుకో ఏమో ఈ 4 రోజులు మరి చాలా తక్కువ వస్తుందన్నా. అందుకే సరేనా, ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరేమన్నా అట్లాంటి ప్లాన్లు ఉందే మాత్రం స్ట్రైక్ ఇట్లా ఉంటే ఒక మెసేజ్ కామెంట్లో పెట్టానన్నా. ఏమవుతుందో నాకైతే తెలియదు. అమ్మ యాప్ ఇంకో యూనియన్ ఏదో మీద యాప్ ఉంది, టెలిగ్రామ్ది. స్ట్రైక్లో పాల్గొంటే మాత్రం